గ్రీస్మాస్ గైడెన్స్ కి స్వాగతం. ఇక్కడ కథలు మీ మనసును తాకుతాయి. ఎవరైనా మాట్లాడగలరు, కానీ ప్రతి మాట మనసుని హత్తుకోదు. కొన్ని మాటలు గాయంలా మిగిలిపోతాయి, కొన్ని మాటలు హృదయంలో వెలుగులా నిలిచిపోతాయి. ఒక అమ్మాయి జీవితంలో మీరు ఉండాలంటే మీ మాటలలో ఆ వెలుగు ఉండాలి. ప్రతి ఒక్కరూ మాట్లాడతారు, కానీ కొద్దిమంది మాత్రమే వినగలరు. ఆమె మాటల మధ్య మధ్యలో చూడడం కాదు, కళ్ళలోకి చూసి మనసుతో వినండి. ఆ క్షణంలో ఆమెకు మీరు విలువైన వ్యక్తిలా అనిపిస్తారు. ఆమె చిన్న విషయాన్ని పెద్దగా చెప్పండి, ఆమె ప్రయత్నాన్ని నవ్వి తక్కువ చేయకండి. ఆమె కలల వెనుక మీరు నిలబడి ఉన్నారని తెలిసినప్పుడు ఆమె మనసు మీకు మరింత దగ్గరవుతుంది. కోపంలో చెప్పిన మాట ప్రేమను చీల్చేస్తుంది. మాటల శక్తి గుండెను కాపాడగలదు, అదే సమయంలో గాయపరచనుగలదు. ఆమెతో మాట్లాడే ముందు ఒక్క క్షణం ఆలోచించండి. ఆ ఒక్క క్షణం మీ బంధాన్ని కాపాడుతుంది. ఆమె నవ్వును, దుస్తులను, పనిని ప్రశంసించండి. ప్రతి ప్రశంస మీపై ప్రేమను మరింత పెంచుతుంది. ఎవరూ గుర్తించని విషయాన్ని మీరు గుర్తిస్తే ఆమెకు మీరే ప్రత్యేకమవుతారు. సుఖంలో అందరూ ఉంటారు, కష్ట సమయంలో మీరే ఉంటే ఆమె మిమ్మల్ని జీవితాంతం గుర్తుంచుకుంటుంది. నేను నీకు ఉన్నాను అనే 3 మాటలు 100 వాగ్దానాల కంటే విలువైనవి. ఆమె చెప్పలేని మాటలు ఆమె కళ్ళల్లో కనబడతాయి. ఆమె మౌనం వెనుక ఉన్న కథను మీరు అర్థం చేసుకుంటే ఆమెకి మీరు కేవలం ప్రేమికుడే కాదు, మనసు చదివే వ్యక్తి అవుతారు. ప్రేమలో గౌరవం పోతే బంధం కూడా కూలిపోతుంది. ఆమె గురించి ఇతరుల ముందు కూడా గౌరవంగా మాట్లాడండి. ఆమెకు మీపై గర్వం కలిగించేలా ప్రవర్తించండి. రోజులు గడిచే కొద్దీ ప్రేమ పాతబడకూడదు. చిన్న చిన్న సర్ప్రైజెస్, చిన్న చిన్న మాటలు, చిన్న క్షణాలు బంధాన్ని కొత్తగా ఉంచుతాయి. మాటలు తాత్కాలికం, భావం శాశ్వతం. ఆమె మనసులో మీ మాటలు నిలవాలంటే ముందు మనసుతో మాట్లాడడం నేర్చుకోండి. నా భావాలు మీకు నిజమనిపిస్తే గుడ్ టాక్స్ అని కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి వీడియోలు చూడాలంటే గ్రీస్మాస్ గైడెన్స్ ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ని ఆన్ చేస్తే మీ హృదయానికి దగ్గరైన కథలు ప్రతివారం 3 వస్తూనే ఉంటాయి. నన్ను, నా మాటలను ఇంతగా ప్రేమిస్తున్న నా యూట్యూబ్ కుటుంబానికి మనసు లోతుల్లోంచి కృతజ్ఞతలు.